సౌభ తెలుగు న్యూస్ కి స్వాగతం. గుప్త నిధుల ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు. జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో ఓ బాధితురాలి ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి అంటూ ఆ బాధితురాలు దగ్గర నుండి వేములవాడకు చెందిన కడమంచి రజనీకాంత్ గుప్త నిధులు ఉన్నాయంటూ నమ్మపలికి 9,20,000 తీసుకుని మరోసారి పూజ చేయాలి అంటూ 7 లక్షలు కట్టాలి అనడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కొడకండ్ల ఎస్ఐ శ్రావణ్ కుమార్ వారి సిబ్బందితో కలిసి నిందితులు నరసింహ సురేష్లను పట్టుకొని డబ్బులను రికవరీ చేసి డీసీపీ ఆధ్వర్యంలో మీడియా ముందు ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా జనగామ డీసీపీ రాజు మహేంద్ర నాయక్ మాట్లాడుతూ గుప్త నిధులు ఉన్నాయంటూ గ్రామాల్లో ముఠాలు సంచరిస్తున్నారని, వారి మాటలు నమ్మొద్దు అని, ఇలాంటి వారు తారసపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలి అని అన్నారు. కేసును ఛేదించడానికి సిపి ఆదేశాల మేరకు డీసీపీ జనగామ రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో ఏసీపీ వర్ధనపేట అంబటి నర్సయ్య, సిఐ పాలకుర్తి గట్ల మహేందర్ రెడ్డి పర్యవేక్షణలో కొడగండ్ల ఎస్ఐ బండి శ్రవణ్ కుమార్, అతని సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, సోమిరెడ్డి, సంపత్, రాజు, కానిస్టేబుల్ తదితరులు జనగామ సిబ్బందితో పాల్గొన్నారు. ఈ కేసు ఛేదించడానికి కష్టపడిన వారికి డీసీపీ జనగామ క్యాష్ రివార్డు అందజేసి వారిని అభినందించారు. తీస్తే కానీ మీ ఇంట్లో శాంతి రాదు, లేకుంటే మాత్రం మీ ఇంట్లో ఇంకా చాలామంది చనిపోతారని అంటే అతని మాటలు నమ్మి ఈసారి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ప్రాధాయపడుతుంటో 1,75,000 చెల్లిస్తే యాదగిరిగుట్టలో ఒక షాప్లో ఒక పౌడర్ దొరుకుతుంది. ఆ పౌడర్ తీసుకొచ్చి మనం అంజనం వేద్దాం, అంజనం వేస్తే ఏ ప్లేస్లో గుప్తదులు ఉన్నాయో మనకు తెలుస్తుందని చెప్తే ఈమె వెళ్ళి యాదగిరిగుట్ట వెళ్ళి ఒక షాప్లో 1,70,000 చెల్లించి ఒక పౌడర్ తీసుకొస్తే